డియర్ తెలంగాణ ఎఫ్సెట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏమో మంచి ఇన్స్టిట్యూట్ ఇది. ఈ వీడియోలో జస్ట్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇట్లా ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, మరి అదేవిధంగా ఎంసెట్ కట్ ఆఫ్ 2026 కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది చూడాలి. మరి ఆల్రెడీ మంచి కాలేజ్ ఇది కూడా టాప్ 10లో వన్ ఆఫ్ ద మంచి కాలేజ్ అనుకో సివిఆర్ కాలేజ్. ఆల్రెడీ కూడా మనం జేఎన్టీయు కొన్ని కాలేజెస్ మన వీడియోలో ఉన్నాయి, చూసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియోస్ కూడా చూసుకుని మీకు ఏ విధంగా ఏ కాలేజీ బెటర్ మీరు చూసుకోండి. ఏమేమి బ్రాంచ్లు ఉన్నాయో కూడా ఇక్కడ అకాడమిక్స్ వైజ్గా చూద్దాం ఒకసారి. అకాడమిక్స్ ఇట్లా దీనిలో అకాడమిక్స్ డిపార్ట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, స్టూడెంట్స్ కోర్సెస్ ఏ విధంగా ఉండొచ్చు కూడా చూద్దాం. ఇక్కడ మెయిన్లీ కోర్సెస్ సివిఆర్ కాలేజ్ మంచి టాప్ 10లో ఒకటి మంచిగా ప్రసిద్ధి చెందింది. ఇది మనకి సాగర్ రోడ్డు, ఇబ్రహీంపట్నం ఆ పరిసర ప్రాంతంలో ఉంటుంది. సివిల్ 60, సిఎస్సి బిజినెస్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ 600 సీట్లు ఉన్నాయమ్మ ఇక్కడ చూడండి. కంప్యూటర్ సైన్స్ 600, ఏఎంఎల్ 240, డేటా సైన్స్ 240, సైబర్ సెక్యూరిటీ 180, ఈసీఈ 120, విఎల్ఎస్ఐ 60 సీట్స్, త్రిబుల్ 60 సీట్స్, ఇన్స్ట్రుమెంటేషన్ 60, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 120, మెకానికల్ 120. ఇక్కడ భారీగా మరి ఇంటేక్ అయితే భారీగానే ఉంది. వీళ్ళు మైనర్ డిగ్రీ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. బీటెక్ విత్ మైనర్ అంటే మెకానికల్ చేరారు అనుకోండి, మీకు డైరెక్ట్గా మైనర్ డిగ్రీ కోర్సెస్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మైనర్ డిగ్రీ సిఎస్సి సివిల్ విత్ ఏఎంఎల్, ఇప్పుడు ఎలక్ట్రికల్ విత్ ఏఎంఎల్ అన్ని కోర్సుల్లో మైనర్ కోర్సుల్లాగా మీరు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఎంటెక్ కూడా ఇక్కడ ఆఫర్ చేయటం అయితే జరుగుతుంది, పిహెచ్డి. దీనికి సంబంధించిన కట్ ఆఫ్ అయితే బ్రీఫ్గా చూద్దాం. కట్ ఆఫ్ చూసే ముందు మన అకాడమీ ధావిరి అకాడమీ తరపున జేఈ కౌన్సిలింగ్ గైడెన్స్ మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎంసెట్ ఏపీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించిన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మన వాట్సాప్ నెంబర్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రము జాయిన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. దానికైతే సర్వీస్ ఛార్జ్ అయితే తీసుకోవటం జరుగుతుంది. మరి చూసినట్టయితే మన దగ్గర ఎవరైతే మెంటర్షిప్ తీసుకున్నారో వాళ్ళందరికీ డేటా అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది పీడిఎఫ్ ఫైల్స్ రూపంలో. మరి కేటగిరీ వైజ్గా ఓసీ జనరల్, ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్, బీసీఏ బాయ్స్ గర్ల్స్, బీసీడీ బాయ్స్ గర్ల్స్, బీసీసీ బాయ్స్, SC1 బాయ్స్ గర్ల్స్, SC2 బాయ్స్ గర్ల్స్, SC3 బాయ్స్, అదేవిధంగా ST, ఈడబ్ల్యూఎస్ బాయ్స్ గర్ల్స్, డిఫరెంట్ కేటగిరీ వైజ్గా ఎవరికి వాళ్ళకి మరి ఇవ్వటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో మన దగ్గర లాస్ట్ ఇయర్ డేటా మొత్తం అయితే ఈ సివిఆర్ కాలేజ్ అని ఇబ్రహీంపట్నంలో ఉందమ్మ. సాగర్ రోడ్లు ఎవరైతే నాగార్జున సాగర్ రోడ్డు మాచర్లు వెళ్తారో ఆ లైన్లో ఆ బెల్ట్లో ఇది ఉండటం అయితే జరిగింది. అవుటర్ రింగ్ రోడ్, బొంగుళూరు రింగ్ రోడ్ సైడ్ వస్తుంది. ఇప్పుడు దీనిలో మనకి కట్ ఆఫ్ కావాలంటే కూడా సింపుల్గా ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ సిఎస్సి 6500కి సిఎస్సి వస్తుందమ్మా. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 9000, ఈసీ 8600, సిఎస్సి బిజినెస్ 8400, ఈ విధంగా ఏఎంఎల్ 7000కి వచ్చేసింది స్టూడెంట్స్. ఈ విధంగా మెకానికల్ 28000కి వచ్చింది. ఈసీ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ 25000, సివిల్ 22000కి వచ్చింది. అదేవిధంగా బాయ్స్లో ఇది చూస్తే ఓసీ గర్ల్స్ 7000 వరకు వచ్చింది. సిఎస్సి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 8600, సిఎస్సి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాస్ట్కి చేరుతున్నారు ఇక్కడ ఎందుకనో. దానికంటే ముందు ఈసీ చేరటం గమనించండి. ఇక్కడ బీసీఏ గర్ల్స్, బీసీఏ బాయ్స్లో మనకి 19000 వరకు వచ్చిందమ్మా. 19000 వరకు సిఎస్సి రావటం జరిగింది. స్టూడెంట్స్ 25000కి ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్ఫర్మేషన్ 24. ఈ విధంగా స్టూడెంట్స్కి 81,000కు సివిలు, 71,000కి మెకానికల్, ఎలక్ట్రికల్ 71,000. అదేవిధంగా ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 24,000 వరకు అయితే వచ్చింది స్టూడెంట్స్. ఇకపోతే బీసీఏ ఇది చూసాం కదా. తర్వాత బీసీబీ బాయ్స్లో చూస్తే 8,800కి సిఎస్సి వచ్చింది. 8,800 సిఎస్సి, 9,000 బిజినెస్, ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ 11,000, ఐటీ 12,000, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 13,000కి వచ్చింది, లాస్ట్కి వెళ్ళిపోయింది. తర్వాత సివిల్ ఇంజనీర్ 75,000 వచ్చింది. ఇది ఈ విధంగా స్టూడెంట్స్. బీసీబీ గర్ల్స్ 14,000, తర్వాత 17,000కి వచ్చింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 41,000, సివిల్ ఇంజనీర్ 75,000, మెకానికల్ 1,16,000కి వచ్చింది. ఇక బీసీసీ బాయ్స్లో 7,000కి వచ్చిందమ్మ. 7,000 డేటా సైన్స్ ముందు చేరారు. సిఎస్సి బిజినెస్ సిస్టమ్స్ ఇక్కడ స్టూడెంట్స్ ఎవరు ఈసీఈ లేదా ఇక్కడ అప్డేట్ కాలేదు డేటా. సిఎస్సి లేదు, సిఎస్సి అయితే లాస్ట్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏందో మరి 19,920కి సిఎస్సి లాస్ట్కి వెళ్ళిపోయింది. బీసీసీ బాయ్స్, బీసీసీ గర్ల్స్లో సిఎస్సి బిజినెస్ సిస్టమ్స్ 10,000కి వచ్చింది.
తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తర్వాత సిఎస్సి 19,000 అయితే వచ్చింది. బీసీడీ బాయ్స్ 8,500, 8,500 సిఎస్సిఎం 8,500 ఏఎంఎల్. ఈ తర్వాత ఇది వచ్చేసింది లాస్ట్కి నీకు మెకానికల్ ఇంజనీరింగ్ అయితే ఇక్కడికి వచ్చింది. SC1, SC2, ఓకే, SC2 7,000, SC1 7,800 నుంచి 7,800కి మీకు సిఎస్ సైబర్ సెక్యూరిటీ బిజినెస్ సిస్టమ్స్. తర్వాత ఇక్కడ లాస్ట్కి వెళ్ళిపోయింది సిఎస్సి ఏందో మరి పాతాళానికి 44,000 వరకు వచ్చింది SC1లో బాయ్స్ గల. SC2 బాయ్స్ 29,000కి సిఎస్సి వచ్చిందమ్మ, కంప్యూటర్ సైన్స్. ఏఎంఎల్ తర్వాత వచ్చింది, తర్వాత 47,000. ఈ విధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానికల్, 92,000, 20,000. ఈ విధంగా వచ్చిన స్టూడెంట్స్. SC3 బాయ్స్లో మీకు 18,000కి ఏఎంఎల్ చేరారు. ఇక్కడ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేరుతున్నారు. మరి 20,000కి వచ్చింది, 28,000. ఈ విధంగా మరి కట్ ఆఫ్లు అయితే ఉండే. కంప్యూటర్ సైన్స్ 28,000. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాస్ట్కి వచ్చేసింది, 28,000కి వచ్చింది. 80,000కి ఈ విధంగా వచ్చింది. మెకానికల్ ఇంజనీరింగ్ అయితే వచ్చింది ఈ స్టూడెంట్స్. SC3 బాయ్స్. SC2 గర్ల్స్ చూద్దాం. SC3 గర్ల్స్ 21,000కి వచ్చిందాం. 21,000 స్టూడెంట్స్ ఏఎంఎల్ చేరారు. సిఎస్సి తర్వాత చేరారు. SC3లో 29,000 సిఎస్సి చేరారు. తర్వాత బిజినెస్ సిస్టమ్స్ 40,000. ఈ విధంగా 92,000, 1,21,000కి మెకానికల్ ఇంజనీరింగ్ అయితే చేరారు. ఇది స్టూడెంట్స్. మరి అదేవిధంగా ST 32,000, 34,000. సిఎస్సి ఏఎంఎల్. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీకు ఆల్మోస్ట్ 41,000 వచ్చింది. 89,000 ఏమో ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చింది. ఇక ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి చూద్దాం. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6,000కి సిఎస్సిఎం. ఏఎంఎల్లో నెక్స్ట్ వచ్చింది 6,800కి వచ్చింది. 7,600 డేటా సైన్స్. కమ్యూనికేషన్ వచ్చేసి మీకు ఎంత వచ్చింది? కమ్యూనికేషన్ 9,400. కమ్యూనికేషన్ 32,000, 38,000, 37,000 సివిల్, 38 మెకానికల్ వచ్చింది. గర్ల్స్ ఇది స్టూడెంట్స్. ఇది ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ చూస్తే మరి 7,000 నుంచి స్టార్ట్ అయిపోయింది. 7,400, 7,800. ఈ విధంగా 11,000 వరకు అయితే స్టూడెంట్స్కి వచ్చింది. సిఎస్సి టాప్. లాస్ట్లో మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ చేరారు కొంతమంది స్టూడెంట్స్. ఈ విధంగా ఉంది ఓవరాల్గా కట్ ఆఫ్. కాలేజీ కూడా నెంబర్ 1 మంచి కాలేజ్ అమ్మ ఇది. సివిఆర్ కాలేజ్. ఎవరైతే తెలంగాణ ఎంసెట్ కాలేజీలో చేరాలనుకున్నారో వీళ్ళు సివిఆర్ కాలేజీని కూడా బెస్ట్ కాలేజీకి మనం తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా. ఇక్కడ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే పర్వాలా. మరి మన ఎంసెట్ కాలేజీల్లో మనం ఇంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఐఐటి లెవెల్లో, ఎన్ఐటి లెవెల్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి పాలికామ్ కూడా వచ్చింది. ఇక్కడ పాలికామ్ కంపెనీ తీసుకోవడం జరిగింది. అసలు పాలికామ్ ఇప్పుడు ఈ కంపెనీ లేదనుకోండి. అమెజాన్, ఎంఫసిస్, యాక్షన్స్, బ్రాడ్కామ్ మంచి కంపెనీ, మంచి సెమీకండక్టర్, టీసీఎస్, సిఏ, క్యాడెన్స్, హెచ్పి మంచి కంపెనీస్ వస్తున్నాయి ఇక్కడ కూడా. ఎన్టీటీ డేటా, ఇన్ఫోసిస్, ఓపెన్డెక్స్, విప్రో, కాగ్నిజెంట్, సైంట్, ఎల్జీ సాఫ్ట్ ఇండియా మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కూడా ప్లేస్మెంట్స్ వచ్చినాయేమో. నో ప్రాబ్లం ఫర్ ఎనీ స్టూడెంట్స్ ఇన్ కెరియర్ డెవలప్మెంట్ సెంటర్. ఈ విధంగా మరి రావటం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా చూస్తే మీకు క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్టల్ ఉంటుంది వీళ్ళకి, మంచిగానే ఉంటుంది. క్యాంపస్ బాగుంటుంది. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది స్టూడెంట్స్కి. ఈ విధంగా మరి హాస్టల్ ఫెసిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుంది. మంచి వెళ్ళను చాలామంది చెప్పారు నాకు కూడా. అంటే నేను అయితే డైరెక్ట్ చూడలేదు కాబట్టి చూడకపోయినా వీళ్ళు స్టూడెంట్స్కి చాలామంది దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుందని చెప్పి. ఇక్కడ చూడండి బిల్డింగ్స్ కూడా బాగున్నాయి. సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇట్లాగే హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. సపరేట్గా హాస్టల్ బాయ్స్ అండ్ గర్ల్స్ 1,60,000 ఏసీ రూము,
యాన్యువల్ హాస్టల్ ఫీజు అయితే 1,60,000 అమ్మ, వితౌట్ ఫుడ్ పెట్టుకుంటా. బాయ్స్ గర్ల్స్ 1,35,000 వితౌట్ ఏసీ. అంటే తెలంగాణలో మనకి ఇక్కడ ఎక్కువగా ఏంటంటే నాన్ ఏసీ ఓకే, నో ప్రాబ్లం. ఏసీ అంటే ఒక సమ్మర్లోనే సరిపోతుందమ్మా. నాన్ ఏసీ 1,60,000, 1,35,000. కాస్ట్ అండ్ డిపాజిట్ 10,000 రూపాయలు అయితే కట్టాలి. తర్వాత ఇవి కట్టిన తర్వాత కెపాసిటీ ఆఫ్ 2 బాయ్స్ హాస్టల్ 2 గర్ల్స్ హాస్టల్ కంబైన్ 1215 ఈ అకాడమిక్ ఇయర్. దీనిలో ఇక ఇవి ఫుడ్ కూడా కలిపి ఉంటుంది అట్టుకుంటా. హాస్టల్ యాన్యువల్ ఫీజు అంటే ఫుడ్ కూడా కలిపి ఉంటుంది. హెల్త్ సెంటర్ కూడా వీళ్ళకి ఉండటం జరిగింది. ల్యాబ్స్ కానీ ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్లో సివిఆర్ నెంబర్ 1 మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది సివిఆర్కి. హాస్టల్ ఫెసిలిటీ, హెల్త్ కేర్, స్టూడెంట్స్కి ఏదన్నా జ్వరాలు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వీళ్ళకి హాస్పిటల్ కూడా ఉండటం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనం సివిఆర్ గురించి రివ్యూ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సలెంట్, మరి కాలేజీ ఎక్సలెంట్, ప్లేస్మెంట్ ఎక్సలెంట్గా ఉంది. ఎవరైనా చూజ్ చేసుకోవాలంటే హాస్టల్లో ఉండొచ్చు, ఎందుకంటే ఎక్కువ మంది ఇది లాంగ్ అవతల ఉంటుంది కాబట్టి ఇటు సైడు మనకి ఆల్మోస్ట్ ఆల్ ఆదిబట్ల ఆ లైన్లో ఉంటుంది కాబట్టి ఎవరైనా కూకటపల్లి వెళ్ళే వాళ్ళకి కొద్దిగా లాంగ్ అనిపించవచ్చు. కూకటపల్లి, బాలనగర్ ఈ సైడ్ దుందిగలు వెళ్ళే వాళ్ళకి ఆ కాలేజీ చాలా లాంగ్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా మీరు హాస్టల్ అలా ప్రిఫర్ చేయొచ్చు. కానీ డైలీ సర్వీస్ చేస్తే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సెకండ్ దీనికి సపరేటు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉండటం అయితే జరిగింది. ఈ కాలేజీ బస్సు రూట్స్ కూడా ఇచ్చారు ఇక్కడ, డైరెక్షన్స్ ఆఫ్ రూట్స్ వల్ల డైరెక్షన్ సూరారం నుంచి కూడా ఇచ్చారు. సూరారము, తర్వాత మెహదీపట్నము, ఇందిరా పార్కు, పెద్దంబరపేట, సూరారము, జీడిమెట్ల, షాపూరు, చింతలు, బాలనగర్ ఇటు వెళ్తుంది. ఫిరోజ్గూడ, బోయినపల్లి, తార్నాక, మెహదీపట్నం, రైతుబోలి, ఇందిరా పార్కు, బొల్లారం, వినాయక నగరం, మదర్ డైరీ ఈ విధంగా స్టూడెంట్స్కి 650 అమ్మ. సోరారంలో 650 స్టార్ట్ అయింది. చాలా ఎర్లీ అంటే ఇక సాయంత్రం స్టూడెంట్స్ వచ్చే వరకు 5 గంటలు అవుతుంది. ఇదే ప్రాబ్లం అవుతుంది. 7-7:30 కల్లా వెళ్ళిపోవాలి. 7:45కి ఎంజెల్ ఈ విధంగా 7:30 మొత్తం 7కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా కాలేజ్ అయితే దిల్సుఖ్ నగర్, చైతన్యపూరి, కెనరా ఇవన్నీ బాగానే ఉంది. కానీ కాదు ఎర్లీగా స్టార్ట్ అవ్వాల్సి ఉంది. స్టూడెంట్స్ చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వాలమ్మా. ఆర్టీసీ బస్ 277, పోచారం, మంగళపల్లి ఇవన్నీ కూడా అడ్రస్ అయితే ఈ విధంగా ఉంది. సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మంగళపల్లి, ఇబ్రహీంపట్నంలో, రంగారెడ్డి డిస్టిక్. కార్పొరేట్ ఆఫీస్ హిమాయత్ నగర్ ఉంది ఇక్కడ మనకి ట్యాంక్ బండ దగ్గర. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. మరి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉండే స్టూడెంట్స్ మెంటర్షిప్ స్టూడెంట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అయితే మెంటర్షిప్ తీసుకోవచ్చు. మన మెంటర్షిప్ చాలా జేఈకి ఆఫర్ చేస్తున్నాం. మరి వెబ్సైట్ ఇది, వాట్సాప్ నంబరము. మరి సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎవరైతే తెలంగాణ ఎంసెట్లో చూడండి, సివిఆర్ కూడా బెస్ట్ కాలేజ్ అని మరి నాకు చెప్పిన సమాచారం. ఆల్రెడీ మనకు తెలిసిన వాళ్ళు కూడా అక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా చాలామంది స్టూడెంట్స్ అక్కడ ఉండటం జరిగింది. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్, సైనింగ్ అప్. థ్యాంక్ యూ, బాయ్.